దేవుని యొక్క వాక్యంలో గమనించినప్పుడు యేసు ప్రభువారు జన్మించి ఎన్ని రోజులు అయిందంట? ఈ లోకంలో యేసు ప్రభువారు జన్మించి ఎన్ని రోజులు అయిందంటమ్మా? 20. యేసు ప్రభువారు ఇక్కడున్న సంఘటన బట్టమ్మా మనం చదివాం కదా. చదివినటువంటి దాంట్లో యేసు ప్రభువారిని ఆయన హస్తాల్లో పట్టుకొని ప్రభువుని స్తుతించాడు కదా. యేసు ప్రభువారు ఎంత ఏజీ? 8 days అన్నమాట. ప్రియులారా 21వ వచనం చూడండి. ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు, అర్థమైందమ్మా? 8వ దినం అప్పుడు యూదుల యొక్క ఆచారాన్ని బట్టి ఏం చేస్తున్నారంట, మరి ఆయన డెడికేట్ చేయటానికి, ఆయనను సమర్పించటానికి, ప్రతిష్ఠ చేయటానికి 24వ వచనంలో ఉంటుంది. ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ఠ చేయబడవలను అని ప్రభు ధర్మశాస్త్రమందు వ్రాయబడినట్టు ఆయనను ప్రభువుకు ప్రతిష్ఠించుటకు ప్రభు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్టు అని అక్కడ యెరూషలేమునకు ఆయన తీసుకొని వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. 8 రోజుల శిశువుగా యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఉన్నప్పుడు జరిగిన సంఘటన. ప్రియులారా, ఆయన యెరూషలేము మందిరాన్ని తీసుకొని వచ్చినాడు. మా పాప ఏం చేస్తున్నారు మీరు? కూర్చోండి, అటు ఇటు తిరగబాకండి, వినండి. యేసు ప్రభువారు 8 రోజుల వయసులో ఉన్నటువంటి సమయంలో జరిగినటువంటి సంఘటన, మందిరంలో జరిగినటువంటి సంఘటన. అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడంటే యెరూషలేములో. 25వ వచనం చూద్దాం. యెరూషలేము నందు సుమేయోనను ఒక మనుష్యుడు ఉండెను. యెరూషలేములో సుమేయోను అనేటువంటి మనుష్యుడు ఉన్నాడంట. ఈ రోజున కూడా మనం దేవుని మందిరంలో ఉన్నాం. మనకు పేర్లు ఉన్నాయి, స్త్రీలు, పురుషులు, పిల్లలుగా. అర్థమైందండి? అలనాడు యెరూషలేము మందిరంలో కూడా సుమేయోను అనేటువంటి ఒక భక్తుడు, ఒక మెంబర్ యెరూషలేము మందిరంలో ఉన్నాడు. అతని జీవితాన్ని గురించి అద్భుతమైనటువంటి ప్రాముఖ్యమైన కొన్ని 5 విషయాలు ఇక్కడ చెప్పబడతా ఉన్నాయి. ప్రియులారా, సుమేయోనంట చూడండి, రాయబడింది 25వ వచనంలో, అతడు నీతిమంతుడు. ఎవరంటండి ఇతను? నీతిమంతుడు. దేవుని మందిర సభ్యుడుగా ఉన్నటువంటి, యెరూషలేము మందిరంలో ఉన్నటువంటి విశ్వాసి అయినటువంటి ఈయన ఎలా ఉన్నాడంట? మొట్టమొదటి క్వాలిటీ నీతిమంతుడు. నీతి కలిగినటువంటి వాడంట. నీవు నేను మందిరానికి వస్తున్నాం. ప్రియులారా, మనము నీతి కలిగి జీవిస్తున్నామా? మనందరి యొక్క జీవితాలు పనికిమాలిన జీవితాలుగా ఉన్నప్పుడు యేసు ప్రభువారి లోకానికి వచ్చి పనికిమాలిన జీవితాలను పనికొచ్చే జీవితాలుగా మార్చాడు. తప్పిపోయిన మన జీవితాలను వెదకి రక్షించాడు. పాపపు జీవితాలను పరిశుద్ధపరిచాడు. రోమీయులకు రాసినటువంటి పత్రికలో 3వ అధ్యాయంలో ఈ విషయాలన్నీ మనం గమనించవచ్చు. ప్రియులారా, మరి యేసుక్రీస్తు ప్రభువునందలి విశ్వాస మూలముగా ఉచితంగానే మనం ఏమైపోయామంట? నీతిమంతులుగా మార్చబడ్డామంట, చేయబడ్డామంట. రోమపత్రిక 3వ అధ్యాయం 24వ వచనం ఆధారంగా. కాబట్టి ఇక్కడ కనుక గమనిస్తూ ఉన్నట్లయితే ప్రియులారా, అప్పటి వరకు యేసు ప్రభువారు అప్పటికి పుట్టి 8 రోజులే అయింది. కానీ ఈ సుమేయోను అనేటువంటి వ్యక్తి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడే నీతిపరుడుగా ఉన్నాడంట. ఆదికాండం 6వ అధ్యాయంలో నోవహు అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. అతని గురించి కూడా ఏం రాయబడిందండి? అతను నీతిపరుడు అంట. తన తరం వారిలో నిందారహితుడుగా ఉన్నాడంట. యేసు ప్రభు వారి ద్వారా నీవు నేను ఇప్పుడు ఉచితంగా నీతిమంతులుగా అయ్యాం. యేసు ప్రభు లేకుండానే అలనాటి సమయంలోనే దేవుని గురించినటువంటి విషయాలు తీసుకున్నటువంటి వాడే అబ్రహాముని గురించి కూడా తెలియపరుస్తారు. అబ్రహాము దేవుని ఏం చేశాడు బాబు? నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడి నీతిమంతుడయ్యాడు. కాబట్టి సుమేయోను యొక్క జీవితంలో కూడా గమనిస్తూ ఉన్నట్లయితే దేవుణ్ణి నమ్మినవాడుగా ఉన్నాడు. నీతిపరుడు అనేటువంటి ఒక సాక్ష్యం కలిగి జీవిస్తూ ఉన్నాడండి. ఈరోజున ప్రియ దేవుని బిడ్డలారా, సంఘ సభ్యులారా, ఈరోజున నీ జీవితంలో మరి నీతి ఎలా ఉన్నది?
యేసు ప్రభువును నమ్మినటువంటి కొద్ది సంవత్సరాల వరకే అలా ఉన్నామా? మందిరంలో ఉండేంతసేపే మనం అలా ఉంటామా? భక్తిగా, నీతి కలిగి. మందిరం నుంచి బయటికి వెళ్ళిన తర్వాత నీ యొక్క నీతి ఎలా ఉంది? ఇది స్వనీతికి సంబంధించింది కాదు. మన వంశపారంపర్యంగా వచ్చేటువంటి ఒక నీతిపరమైనటువంటి కొన్ని పద్ధతులు, అలవాట్ల గురించి నేను మాట్లాడట్లేదు. మన యొక్క మనసు మారి నూతన మగుటం వలన, రూపాంతరత వలన వచ్చేటువంటి దైవ సంబంధమైనటువంటి నీతి నీలో ఉన్నదా? ఈ నీతి ఎలా వస్తుంది అనే దానికి బైబిల్ సెలవిస్తూ ఉంది. దేవుణ్ణి నువ్వు నమ్మితే, దేవుణ్ణి నమ్మినటువంటి వారు నీతిమంతులయ్యారు. యేసు ప్రభువుని నమ్మినటువంటి వారు నీతిమంతులయ్యారు, ఉచితంగానే నీతిమంతులుగా తీర్చబడ్డారు. మరి ఈ నీతిపరులంగా మన సాక్ష్యాన్ని కొనసాగించాలి అంటే నమ్మినటువంటి పరిస్థితుల్లో కొనసాగాలి. విశ్వాసాన్ని కర్త, దాన్ని కొనసాగించు వాడు అయినటువంటి యేసు వైపు చూస్తూ ఏం చేయాలి బాబు? కొనసాగాలి. కొనసాగే అనుభవం ఉండాలి. నువ్వు మధ్యలో ఆగితే కుదరదండి. నీ ప్రయాణాన్ని ఆపితే కుదరదు. ఇవాళ రెస్ట్ తీసుకుందాంలే విశ్వాస జీవితంలో అంటానికి కాదు. హెబ్రీ 11:13 అక్కడ ఉన్నటువంటి విశ్వాస వీరులు అందరంట ఏం చేశారంట? విశ్వాసము గలవారై మృతి నొందిరనేటువంటి మాట. అంటే చనిపోయారేమో, ప్రాణాన్ని వదిలిపెట్టారేమో, కానీ విశ్వాసాన్ని మాత్రం వాళ్ళు ఏం చేయలేదండి, వదిలిపెట్టల. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు, పెద్దలు, యవనస్తులు అందరూ కూడా యేసు ప్రభువు నామమందు విశ్వాసం ఉంచినటువంటి వారంగా ఉన్నామా? ఒకవేళ విశ్వాసం ఉంచినటువంటి వాళ్ళమైనట్లయితే విశ్వాసంలో కొనసాగుతున్నామా? విశ్వాసం ఒకవేళ మన యొక్క జీవితాల్లో లేకపోతే వచ్చే ప్రమాదం ఏంటి అనేటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే హెబ్రీ పత్రిక 11:6 మనందరికీ తెలుసు. ఏం రాయబడి ఉందండి? హెబ్రీ 11:6 ఏం రాయబడి ఉందండి? విశ్వాసం లేకుండా నీవు దేవునికి ఇష్టంగా ఉండలేవు. దేవుడు నిన్ను ఇష్టపడ్డు. మనుషులందరూ ఇష్టపడవచ్చు, పాస్టర్ గారు ఇష్టపడవచ్చు, సంఘస్థులు నన్ను ఇష్టపడవచ్చు, ఏమండి నన్ను మీరు ఇష్టపడవచ్చు, చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మనల్ని పొగిడి సన్మానాలు చేయొచ్చు. బట్ నీ యొక్క అంతరంగం ఎరిగినటువంటి దేవుడు నిన్ను ఇష్టపడతాడా? ఇష్టపడాలి అంటే నా జీవితాలు విశ్వాసంలో ఉండాలి. విశ్వాసాన్ని బట్టే నీవు నీతిమంతుడు అవుతావు. విశ్వాసం యొక్క ప్రతిఫలమే నీతి. యేసు ప్రభునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు దేవుని చేత నీతిమంతులుగా తీర్చబడతారు. ఆయన తీర్పులోనికి తెచ్చేస్తున్నాడు. ఏమని? శిక్షించడానికి తీర్పు కాదు, ఉచితంగానే నీతిమంతులు వీళ్ళని డిక్లేర్ చేస్తాడంట. కాబట్టి ఈరోజున విశ్వాసంలో కొనసాగుతున్నామా? మన యొక్క విశ్వాసం బాప్తిసం తీసుకున్న సమయం వరకు కనుక ప్రియులరా, విశ్వాసంలో మనం ఉన్నామా? దానిలోనుందా? ఆగిందా? కనుక ప్రియులరా, గమనిస్తున్నట్లయితే సుమయోను అనేటువంటి వ్యక్తి యొక్క సాక్ష్యం హల్లెలూయా. ఆగిపోతుందా? ఆ వైర్ ఏదో లూజ్ అవుతుందన్న, కొద్దిగా చూడండి, కొద్ది ముందు. కనుక ప్రియులరా, మనం గమనించినట్లయితే విశ్వాసంలో ఉన్నామా? కొనసాగుతున్నామా? నువ్వు కొనసాగుతూ ఉంటే నువ్వు నీతిమంతుడివే. జనాలు నీ మీద వేలెత్తి చూపించొచ్చేమో, అనవసరం. దేవునికి నువ్వు లెక్క చెప్పాలా. బైబిల్ గ్రంథంలో దేవుడు సుమేయోను అనేటువంటి వ్యక్తిని గురించి రాయించాడండి. పరిశుద్ధాత్మ ద్వారా భక్తులకు, లూకా అనేటువంటి వైద్యుడికి దేవుడు ఆత్మ ద్వారా ప్రేరేపించి నువ్వు రాయి అని చెప్పాడు. యెరూషలేములో ఒకడు ఉన్నాడయ్యా, సుమేయోను అనే వ్యక్తి ఉన్నాడు, ఆయన గురించి రాయి, ఆయన గురించి జనాలు తెలుసుకోవాలా. ఈరోజు నీ జీవితం కూడా అనేక మందికి ఉదాహరణగా ఉండే నిమిత్తమై నిన్ను కూడా దేవుడు సాక్షిగా నిలబెడతాడు. ఎప్పుడండి? చెడ్డదానికి సాక్ష్యంగా కాదండి, మంచిదానికి. బైబిల్ గ్రంథంలో కొంత చెడు చేసినటువంటి వాళ్ళ లిస్టులు కూడా చెప్పబడ్డాయి. కానీ ఈ రోజున మనం ఏ లిస్టులో ఉండటానికి ఇష్టపడుతున్నాం?
సిమెయోను అయితే మరి తన పాపులారిటీ కోరుకోలేదేమో కానీ తన గురించి ప్రభు రాయించాడండి. ఎంత ఇష్టపడ్డాడు దేవుడు. సిమెయోను నీతిమంతుడు. నీతిమంతుడు. రెండో ప్రాముఖ్యమైన విషయం, కాబట్టి ప్రియులరా, మనం గనక గమనిస్తున్నట్లయితే రెండవదిగా మనం ఇక్కడ చూడొచ్చు అన్నమాట. ఏమిటి అన్నట్లయితే ఏంటంటే భక్తిపరుడు. భక్తిపరుడు. భక్తి ఉన్నదంట ఎవరి జీవితంలో? సిమెయోను యొక్క జీవితంలో. మన భక్తి ఈ రోజున దేవుని పట్ల, యేసయ్య పట్ల ఎలా ఉంది? భక్తితో కూడినటువంటి శ్రద్ధ ఉందా మనకి? అవకాశం ఉన్నా లేకపోయినా తప్పించుకోవటానికి ఇష్టపడుతున్నామా? మనం పరిగెత్తుకొని ప్రభువును భక్తి చేయటానికి ముందుకు వస్తున్నామా? ప్రియులారా, ఈ భక్తి కూడా ఎలాంటి భక్తిని ప్రభు ఇష్టపడుతున్నాడో తెలుసండి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో ఒక అద్భుతమైనటువంటి మాట ప్రభు తెలియపరుస్తున్నాడు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో 24వ వచనాన్ని గమనించినట్లయితే, నీతియు యథార్థమైన భక్తియు గలవారై. ఏంటంట? ఏం భక్తి కావాలంట మనకి? యథార్థమైన భక్తి అన్నమాట. యథార్థమైనటువంటి భక్తిలో నీవు ఉన్నావా? సిమెయోను ఉన్నాడంటండి. ఈరోజు నువ్వు ఉన్నావా? నీ భక్తి గురించి దేవుడు మాట్లాడగలడా? దేవుడు చెప్పగలడా? ప్రియులరా, మనుషులు నిన్ను పొగొట్టం కాదండి, దేవుడు చెప్పాలి. పరిసయ్యుడు సుంకరులో ఎవరు భక్తిపరులో నిజమైన భక్తి కలిగిన వాళ్ళు యేసుప్రభువు ప్రకటించేసేసాడు. ఏమండి, మార్క్స్ వార్త 5వ అధ్యాయంలో రక్తస్రావ రోగంతో 12 సంవత్సరాలుగా బాధపడుతున్నటువంటి ఆమె నిజంగా ఆయన మీద విశ్వాసం పెట్టింది, నమ్మిక పెట్టింది కనుకనే ఆయనలో నుంచి ప్రభావం ఆమె మీదకి వెళ్ళి ఆమెను స్వస్థపరిచినట్లుగా కూడా బైబిల్లో రాయబడి ఉంది. అర్థమైందండి? కాబట్టి ప్రియులరా, నీ భక్తి, నా భక్తి ఎలా ఉంది? యథార్థంగా ఉందా? నీ యొక్క యథార్థమైనటువంటి ప్రార్థన, యథార్థమైన వాక్య ధ్యానం, యథార్థతతో కూడినటువంటి మరి కార్యక్రమాల్లో పాల్గొనటం కానీ చేయడం కానీ, ఒక పని విషయంలో నువ్వు యథార్థంగా ఉన్నప్పుడు దేవుని భక్తి విషయంలో రహస్యమందు చూచే నీ దేవుడంట నీకేం చేస్తాడంట? ప్రతిఫలం ఇస్తాడు. దానియేలు గురించి దానియేలు పుస్తకం 6వ అధ్యాయంలో అద్భుతమైన మాట రాయబడి ఉంది. నేను దేవుని దృష్టికి మరి ఎలా ఉన్నాడంట? నిర్దోషినిగా కనబడ్డాను కాబట్టి ఆయన నన్ను సింహాల యొక్క గుహ నుండి, నన్ను సింహాల యొక్క బారి నుంచి నన్ను ఆయన కాపాడాడు అనేటువంటి విషయాన్ని ప్రియులరా తెలియపరుస్తూ ఉన్నాడు. నిర్దోషిగా ఉండే భక్తి అండి. ఆయన చేసే ప్రార్థనలో, ఆయన చేసే ధ్యానాల్లో రోజుకు 3 సార్లు ప్రార్థన చేసేవాడు కదా, ఆయన 3 సార్లు చేసాడు, నువ్వు 30 సార్లు చేస్తున్నావు. కానీ యథార్థత లేకపోతే మరి దేవునికి ఇష్టం కాదు అది. ప్రియులరా, ఇక్కడ దానియేలు పుస్తకం 6వ అధ్యాయం 21-22 అంటున్నాడు. ఏమన్నాడు తెలుసా? 22లో, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడి తిని, నిర్దోషినిగా కనపడ్డాను, అందుకే ఆయన తన దూతనంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా. తర్వాత అంటున్నాడు, రాజా నీ దృష్టికి కూడా నేను నేరం చేసిన వాడు కాదు కదా అని అక్కడే అడిగేస్తున్నాడు. నీకు వ్యతిరేకంగా ఏదో చేయాలని కాదయా, నా దేవునికి నేను భక్తి చేసి అంతే. పిల్లరా గమనించండి, మరి నిజంగా భక్తి కలిగినటువంటి జీవితం
సుమేయంలో ఉందంట. యథార్థమైన భక్తి, పరిశుద్ధాత్మ దేవుడు సాక్ష్యం ఇస్తున్నటువంటి భక్తి జీవితం సుమేయందుగా కనిపిస్తుంది. మూడో ప్రాముఖ్యమైనటువంటి విషయం ప్రియులారా, ఏముందండి మూడో విషయం? 25వ వచనం 2వ అధ్యాయం లూకా సువార్త. ప్రియులారా, ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టేవాడుగా ఉన్నాడంట. ఏమండి, ఈయన వ్యక్తిగత జీవితంలో నీతిపరుడుగా ఉండటమే కాదు, భక్తిపరుడుగా ఉండటమే కాదు, మూడో ప్రాముఖ్యమైన విషయం ఏమిటి అన్నట్లయితే మిగిలినటువంటి ఇశ్రాయేలీలందరి యొక్క ఆదరణ కోసం వెయిట్ చేస్తున్నాడంట. హీ వాజ్ వెయిటింగ్ ఫర్ ద రెడెంప్షన్ అండ్ కంఫర్ట్ ఆఫ్ ఇజ్రాయలైట్స్. నీ ఇంటి వారి కొరకై, నీ చుట్టుప్రక్కల ఉండేటువంటి వారి కొరకై, నువ్వు ఎక్కడైతే జీవిస్తూ ఉన్నావో వాళ్ళందరి యొక్క విడుదల కొరకై, విడుదల రావాలి అని కనిపెట్టే మనస్సు నీకుందా? కనిపెట్టేవాడుగా ఉన్నాడంట. కనిపెట్టేవాడు. ఇశ్రాయేలీయుల యొక్క రక్షణ కొరకు, ఆదరణ కొరకు కనిపెట్టడం అంటే అర్థం ఏంటో తెలుసండి? వాచింగ్ అండ్ వెయిటింగ్. వాచింగ్ అండ్ వెయిటింగ్ నీ జీవితంలో ఉందా? అంటే వాచింగ్ అండ్ వెయిటింగ్ అనేది దేనికి సాదృశ్యంగా ఉందండి? ఏమా? వాచింగ్ అండ్ వెయిటింగ్ అనేటువంటిది ప్రార్థనకు సాదృశ్యంగా ఉంది. అతను వెయిట్ చేస్తున్నాడు. ఊరకట్ట చూస్తా వెయిట్ చేయటం కాదు, ప్రార్థనలో ఉన్నాడు. నీ చుట్టుప్రక్కల ఉన్నటువంటి వారి కోసం నువ్వెంత ప్రార్థన చేస్తున్నావు, ఎంత కనిపెడుతున్నావు దేవుని సన్నిధిలో. అయ్యా నేను కనిపెడుతున్నానయ్యా. ఏం కనిపెడుతున్నాను? టీవీలో సినిమాలు, టీవీలో షికారులు, ఏమండి, అక్కడెక్కడ తిరగటానికి, అక్కడెక్కడ ముచ్చట్లాడుకోవటానికి, అక్కడెక్కడ ఫంక్షన్లో పాలు పంపులు పొందుకోవటానికి. నీ ఆలోచన ఏంటి? చుట్టుప్రక్కల ఉండేటువంటి వాళ్ళందరి యొక్క జీవితాల్లో యేసే కనబడాలి. ఒక భక్తుడు అంటున్నాడు, మీకు చాలాసార్లు చెప్పాను, గత 53 సంవత్సరాల నా జీవితంలో నా చుట్టూ ఉండేటువంటి వారందరి ముఖాల్లో యేసయ్యను చూడటం కోసమే నేను బ్రతికేను అని చెప్పాడు ఒక భక్తుడు. ఆయనకు అప్పటికి 70 ఏళ్ళు పైనే ఉన్నాయి. యేసు ప్రభువు నమ్మిన దగ్గర నుంచి తను ఏ పరిస్థితుల్లో ఎక్కడైతే ఉన్నాడో చుట్టుప్రక్కల ఉన్నటువంటి వాళ్ళందరి యొక్క జీవితాల్లో ఏమండి, మత మార్పులు కాదు, కుల మార్పులు కాదు, ఆ మార్పులు ఈ మార్పులు కాదు, హృదయాలు మారి వారి యొక్క ముఖాల్లో యేసయ్య కనిపించాలి అనేటువంటి విధంగా అతను వెయిట్ చేస్తూ, ప్రార్థన చేస్తూ సమయాన్ని గడిపాడంట, వెచ్చించాడంట. నీకు నాకు మనందరికీ కూడా రిజల్ట్స్ కనిపించకపోవచ్చేమో, కానీ నీకు ఆ ఆశ ఉందా? ఆశతో కూడిన ప్రార్థనా జీవితం ఉందా? అట్టి కనిపెట్టే జీవితం ఉందా? నువ్వు కనిపెడితే దేవుడు ఖచ్చితంగా ఏదో ఒక సమయంలో కార్యం చేస్తాడు. జక్క యేసయ్య కోసం కనిపెడుతూ ఉన్నాడు, వెయిట్ చేస్తూ ఉన్నాడు చెట్టు మీద. యేసు ప్రభువు అక్కడికే వచ్చి కార్యం చేశాడు. పిల్లారా, ఈరోజు నువ్వు కనిపెట్టే వ్యక్తిగా ఉన్నావా? నీ కుటుంబ సభ్యుల కోసమై, నీ సొంత వారి కోసమై, నీ చుట్టుప్రక్కల ఉండే వారి కోసమై, నీ పొరుగు వారి కోసమై, వారి యొక్క ఆదరణ, రక్షణ కోసం కనిపెట్టే వ్యక్తిగా ఉన్నావా? ఇశ్రాయేలీయుల యొక్క ఆదరణ కోసం కనిపెట్టే వ్యక్తిగా సుమేయోను ఉన్నాడు. 4వ ప్రాముఖ్యమైన విషయం ప్రియులారా ఏంటో తెలుసండి? పరిశుద్ధాత్మ అతని మీద, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మీద ఉన్నాడంట. ప్రియులారా, యేసు ప్రభువారు వచ్చేంత వరకు కూడా, మరి యేసు ప్రభువారు ఈ భూమి మీద నుంచి తిరిగి వెళ్ళి పరలోకానికి వెళ్ళేంత వరకు కూడా పరిశుద్ధాత్మని యొక్క రోల్ ఏంటో తెలుసండి? పరిశుద్ధాత్మని యొక్క పని ఏంటో తెలుసమ్మా? నిద్రపోయి వాళ్ళు చెప్పండి. పరిశుద్ధాత్ముడి పని ఏంటి ఏమ్మా? అదే చేసింది. పరిశుద్ధాత్ముడు ఏం చేశాడు? పరిశుద్ధాత్మ ఆయన వచ్చినప్పుడు ఈ పని చేస్తాడని చెప్పారు, అది చెప్తున్నారు. ఆయన వచ్చినప్పుడే అది కూడా చెప్పింది. పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు మిమ్మల్ని ఆదరిస్తాడు, ఆదరణకర్తయా ఆయన వస్తాడు, నేను వెళ్ళిపోయిన తర్వాత యేసయ్య చెప్పాడు. ముందటి వరకు ఆయన వెళ్ళక, అంటే ఆయనకి భూలోకాన్ని విడిచిపెట్టక మునుపు వరకు పరిశుద్ధాత్ముడు ఏం పని చేశాడు తెలుసా ఎవరికైనా? పరిశుద్ధాత్ముడు ఉన్నాడా? ఫస్ట్ నుంచి ఉన్నాడు, ఉంటాడు, ఉండేవాడు. మేడ మీద ప్రార్థన. ప్రియులారా గమనించండి, పరిశుద్ధాత్మ యొక్క పని ఏంటో తెలుసండి? అంతకుముందు వరకు యేసయ్య ఇక్కడ ఈ లోకాన్ని నుంచి వెళ్ళేంత వరకు, ఆ తర్వాత పరిశుద్ధాత్మ పని ఏంటంటే ఆయా సమయాల్లో రావడం, పోవడం, కొంతమంది వ్యక్తుల మీద దిగడం, పని కంప్లీట్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోవడం. అర్థమైందండి?
కమింగ్ అండ్ గోయింగ్ మినిస్ట్రీ పరిశుద్ధాత్ముడిది ఫస్ట్లో. అయితే యేసు ప్రభువారు వచ్చి రక్షణ కార్యం సిలువలో చేసిన తర్వాత నా ద్వారా వినిన సంగతులను జ్ఞాపకం చేసే నిమిత్తమై పరిశుద్ధాత్ముడు వస్తాడు, ఆదరణకర్త వస్తాడు, నా విషయాలే మీకు జ్ఞాపకం చేస్తాడు, పాపాన్ని గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి తెలియపరుస్తాడు, ప్రతి ఒక్కళ్ళని ఒప్పింపజేస్తాడు నేను వెళ్ళిపోయిన తర్వాత అని యేసయ్య చెప్పాడు. అంతేకాకుండా ఎవరైతే నమ్ముతారో వాళ్ళ హృదయాల్లోనికి వచ్చి నివాసం చేస్తున్నాడు ప్రజెంట్. అర్థమైందండి? కాబట్టి ప్రియులరా, పరిశుద్ధాత్మని యొక్క పని యేసయ్య పరలోకానికి వెళ్ళేంత వరకు కూడా ఈ యొక్క లోకంలో వచ్చి పనిచేసి వెళ్ళిపోయేటువంటి, మరి ఒక రకంగా అది టెంపరీ వర్క్ లాంటిది. అంటే టెంపరీ అంటే పర్మనెంట్, ఇక్కడ ఉండిపోయే పని కాదు, అది వచ్చి పని చేసుకుని వెళ్ళిపోవటం అన్నమాట. ఆ విధమైనటువంటి పని పరిశుద్ధాత్ముడు చేశాడు. సో ఇక్కడ పరిశుద్ధాత్ముడు అంట అతని మీద ఉండెను, అతని మీద ఉన్నాడు, అతనిలో లేడు. ఈ రోజున నీకు నాకు దేవుడు ఇచ్చిన ధన్యత ఏంటో తెలుసా? ఆయన మనలోను మనతోనూ ఉండే దేవుడుగా ఉన్నాడు. యోహాను సువార్తలో మనం గమనించినప్పుడు ఎంత గొప్ప ధన్యతమ్మా! పరిశుద్ధాత్మ ఆయన మీద ఉన్నాడంట. పరిశుద్ధాత్ముడు ఆయన మీద ఉన్నాడంటే ఆయన తన భక్తి జీవితాన్ని ఎంతగా కాపాడుకుంటా ఉన్నాడు. పరిశుద్ధాత్మని యొక్క దృష్టిలో ఉన్నటువంటి వ్యక్తిగా మరి సుమేయోను యొక్క సాక్ష్యం ఉన్నట్లుగా చూస్తున్నాం. చివరి విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను ప్రియులారా. ఏముందో తెలుసండి? 2వ అధ్యాయం 26వ వచనం. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. అయా ప్రభు యొక్క క్రీస్తును చూస్తాడిన, చూసేంత వరకు చచ్చిపోడు. ప్రభు యొక్క క్రీస్తు కోసం బ్రతికే ఉంటాడు. తన జీవిత లక్ష్యం ఏంటంటే ప్రభు అయిన క్రీస్తును చూస్తాడు. ఈయన చక్కగా ఆయన హస్తాల్లో ఆ యొక్క రక్షకుడిని కన్నులారా చూచాడు, ప్రభువును గణపరిచాడు. ఏమండి, కొంతమంది ఈయనకి రక్షణ లేదేమో, అప్పుడు రక్షణ వచ్చిందేమో అని అనుకుంటా ఉంటారు. ఆయనకు ఆల్రెడీ రక్షణ ఉంది. రక్షకుడైనటువంటి యేసయ్యను కన్నులారా ఆ రోజు చూడగలిగాడు. ప్రియులారా, లోక కళ్యాణం కోసం ఈ లోకానికి వచ్చినటువంటి మరి యేసయ్యను ఆయన హస్తాల్లో తీసుకొని ఏం చేశాయంట? 28వ వచనం చివరిలో తన చేతులలో ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతించుచు ఇట్లనేననేటువంటి మాట తెలియపరచబడతా ఉంది. ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణం పొందడు అని నీ కుటుంబం వారికి, నీ చుట్టూ ఉండేటువంటి వారికి గురించినటువంటి మరి దేవుని యొక్క ఆలోచనలు ఉన్నాయి. వాళ్ళందరికీ ఆయన గురించి ప్రకటించవా? ఆయన కోసం వెయిట్ చేసేటువంటి వారుగా ఉండాలి అనేటువంటి ఆశను, అభిలాషను నీవు మరి చేయవా? నీ పని అది కాదా? నువ్వు యేసుప్రభుని ఎరిగావు, వారు కూడా యేసుప్రభుని ఎరగాలి, వారు కూడా యేసుప్రభుని తెలుసుకోవాలి, వారు కూడా యేసయ్య యొక్క కార్యాలు చూడాలి వాళ్ళ యొక్క జీవితాల్లో అనేటువంటి ఆలోచన నీకు ఈ రోజున ఉందా లేదా? ఆలోచన మరి మనకుందా లేదా? ఎంతమంది నశించిపోతూ ఉన్నారు. నశించిన దాన్ని వెదకి రక్షించడానికి యేసుప్రభు వారు వస్తే ఈ రోజున యేసయ్య వంటి మనస్సును కలిగినటువంటి వారమై మనం కూడా మన చుట్టూ ఉండేటువంటి వారందరూ కూడా క్రీస్తును ఎరగాలి, క్రీస్తును చూడాలి, క్రీస్తు పోలికలోనికి మార్చబడాలి, క్రీస్తును తెలుసుకొని ఆయన ఆరాధించాలి అనేటువంటి ఆలోచన కలిగి ఉందామా? అట్టి పరివర్తనలో మనం ఉన్నామా? అట్టి కోసమే బ్రతుకుతున్నామా? ఆ విధంగా ఉండటం కోసం ప్రయాసపడుతున్నామా? ఎలా ఉన్నాం ఈ రోజున? నీ గురించి, నా గురించినటువంటి సాక్ష్యం ఎలా ఉంది? టోటల్గా ఈ 5 పాయింట్స్ ద్వారా దేవుడు మనకు చెప్పేటువంటి విషయం ఒకటే. నీ సాక్ష్యం నన్ను ఎరిగిన, అనగా యేసయ్యను ఎరిగినటువంటి నీ యొక్క సాక్ష్యం ఈ రోజున ఎలా ఉన్నది? నీతిమంతుడవుగా, నీతిమంతురాలుగా ఉన్నావా? భక్తిపరుడుగా, భక్తిపరురాలుగా నీవు ఉన్నావా? అంతేకాకుండా మరి చుట్టుప్రక్కల వారి యొక్క ఆదరణ కోసం, వారి విడుదల కోసం కనిపెట్టే ప్రార్థనా జీవితం కలిగిన ప్రార్థనా పరుడుగా, ప్రార్థనా పరురాలుగా నీవు ఉన్నావా? అంతేకాకుండా పరిశుద్ధాత్మ దేవుడు నీతో, నీలో ఉన్నాడా? నిన్ను వదిలిపెట్టి వెళ్ళే పరిస్థితి ఒకవేళ వస్తా ఉన్నదా? చివరిగా క్రీస్తు ప్రభువును చూడాలి అనేటువంటి
ఆశతో కలిగినటువంటి ప్రతిదిన చర్య, ప్రతిదిన కార్యక్రమం నీకుందా? ఒక భక్తుడైతే తన ఉదయం లేచినటువంటి వెంటనే దేవుని దర్శనం చేయాలంట. ఆయన అంతగా ప్రార్థన చేసి వాక్యాన్ని చదివి దేవుడు అతనితో డైరెక్ట్గా వచ్చి మాట్లాడినట్లుగా తను ఫీల్ అయితే తప్ప కిందకు వచ్చి ఆయన టిఫిన్ కానీ ఇంకే పనులు చేయడంట, ఇంకెవరిని కూడా పలకరించడంట. అట్టి ఆశ కలిగినటువంటి జీవితం నీలో డెవలప్ అవుతుందా? క్రీస్తును చూడక ఈయన మరణించడని అన్నాడు. క్రీస్తును ఈరోజు చూడకుండా నేను ముట్టను. క్రీస్తును ఈరోజు నా యొక్క జీవితంలో మరి ఆయనను అనుభవపూర్వకంగా తెలుసుకోకుండా, ఆయన ఏం మాట్లాడుతున్నాడో దాన్ని నేను రిసీవ్ చేసుకోకుండా ఈరోజు నేను టిఫిన్ చేయను, భోజనం చేయను అనేటువంటి అనుభవం నీకుందా? సుమేయోనుకు అనుభవం ఉందండి. సుమేయోను గురించి అట్టి సాక్ష్యం ఉంది. ఈరోజున నీ సాక్ష్యం ఎలా ఉంది? ఒకసారి తల్ల వంచి మన జీవితాన్ని పరిశీలన చేసుకుందాం. సుమేయోను వలె ఉండటానికి ఎక్కడ అడ్డంకులు ఉన్నాయో ఆ అడ్డంకులు మనం తీసివేసుకోవటానికి మనల్ని మనం ప్రభువుకి అప్పచెప్పుకుందాం.